చాలా సంవత్సరాల ముందు మాట. రామాపురం అనే గ్రామంలో ఒక కష్టించి పనిచేసే రైతు ఉండేవాడు. అతని పేరు రామ్ చరణ్. మంచి పంటలను పండించేవాడు. అతను పండించే పంటలు ఎంత నాణ్యంగా ఉండేవంటే ఆ పంటలు అమ్మడానికి అతను వ్యాపారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వ్యాపారి రామ్ చరణ్ నిర్ణయించినటువంటి ధరలకే కొనేవారు. లాభాలను ఆర్జించడం వల్ల త్వరలోనే అతను నివసించే ఇల్లు పెద్ద భవనానికి మారిపోయింది. రామ్ చరణ్ కి ఒక కొడుకు ఉండేవాడు. అతని పేరు నరేంద్ర. పప్పా, నాకు ఖర్చులు అవసరాల కోసం కొన్ని డబ్బులు ఇవ్వండి. డబ్బులా? ఎందుకోసం? ఏం అవసరాలున్నాయి? అరే పప్పా, నాకు ఈ బట్టలు చాలా పాతగా అయిపోయాయి. నేను కొత్త బట్టలు కొనుక్కోవాలని అనుకుంటున్నాను. ఇంకా మార్కెట్లో కొత్త సెలూన్ తెరవబడింది. నేను రణ్వీర్ లాగా హెయిర్ స్టైల్ చేయించుకోవాలనుకుంటున్నాను. అరే బేటా, నువ్వు పోయిన నెలనే కొత్త బట్టలు కొనుక్కున్నావు, మరి ఇప్పుడు అవి పాతవి అయిపోయాయి అని అంటున్నావు. అరే పప్పా, నీకు ఎలా చెప్పాలి? ఈ ఫ్యాషన్ అనేది ప్రతి నిమిషానికి ఒకలాగా మారిపోతుందని ఎలా చెప్పాలి? చూడు నాయనా, ఇదంతా నేను కష్టపడి సంపాదించిన కష్టార్జితం. ఈ విధమైన వ్యర్థమైన ఖర్చులు ఆపేయాల్సి ఉంటుంది. అరే పప్పా, నీ దగ్గర లెక్చర్లు వినేంత సమయం నా దగ్గర లేదు. ఇప్పుడు నాకు త్వరగా డబ్బులు ఇవ్వండి, అంతే చాలు. కొడుకు నరేంద్ర చేసే పనులకు వ్యర్థమైన ఖర్చులకు అడ్డు చెప్పలేక నరేంద్రకు రామ్ చరణ్ డబ్బులిచ్చేవాడు. మరియు రామ్ చరణ్ ఎప్పుడూ అనుకుంటుండేవాడు, ఏదో ఒకరోజు తన కొడుకు తప్పులు పొరపాట్లు తెలుసుకుని సరిదిద్దుకుంటాడని. ఇంకా రామ్ చరణ్ యొక్క ఖజానా కూడా ఖాళీ అయిపోయింది. ఇంకా కాలం గడుస్తున్న కొద్దీ రామ్ చరణ్ వృద్ధుడైపోతాడు. ఇంకా మునుపటిలాగా వ్యవసాయం చెయ్యలేకపోతూ ఉండేవాడు. అరే రామ్ చరణ్, ఏం చేస్తున్నావు? అరే, నువ్వు ఈ వయసులో పొలం పనులు చేయలేవు. మునుపటిలాగానే ఉత్సాహంగా పొలం పనులు చేసుకోలేవు. ఇంట్లో కూర్చొని చక్కగా విశ్రాంతి తీసుకో. ఇంట్లో కూర్చొని ఎలా విశ్రాంతి తీసుకోగలను సీతారాం? ఇంకా మరో 4-5 రోజుల్లో వర్షం కురవబోతోంది. దుఃఖించాల్సిన విషయం ఏమంటే ఇంట్లో వీరుడి లాంటి కుమారుణ్ణి పెట్టుకొని నేను ఇన్ని పనులు చేయాల్సి వస్తుంది. ఏం జరిగింది రామ్ చరణ్? అతను మీ యొక్క పొలం పనుల్లో ఎందుకు సాయం చేయటం లేదు? అతనికి అతని జులై పనులతోనే తీరిక ఎలా దొరుకుతుంది? అయితే అతను అలా మారటానికి నేను కూడా కారణం. అతనికి నేను ఏదో ఒక రోజు నా విలువ తెలిసి వస్తుంది. ఏదైనా ఒక ఇబ్బంది ఎదురైనప్పుడే నా కుమారుడిలో మార్పు వస్తుంది. ఆహా, అలాగా? అయితే అదన్నమాట. చింతించకండి రామ్ చరణ్. మీరు మీ కుమారుడికి మీ పొలంలోని గుప్తధనం గురించి చెప్పండి. గుప్తధనమా? ఎలాంటి గుప్తధనము సీతారాం? అప్పుడు సీతారాం రామ్ చరణ్ చెవిలో ఏదో చెప్పసాగాడు. సీతారాం చెప్తున్న మాటలు వింటూనే రామ్ చరణ్ యొక్క ముఖం సంతోషంతో వెలగసాగింది. మరుసటి రోజు కోపంతో నరేంద్ర వస్తాడు. మహేంద్ర దగ్గర కొత్త బండి ఉంది. అదైతే చాలా అందంగా ఉంది. నేను రేపు అలాంటిదే కొత్త బండి కొనుక్కుంటాను. నేనేంటో చూపిస్తాను. ఇలా అనుకుంటూ నరేంద్ర రామ్ చరణ్ గది లోపలికి వస్తాడు. మంచం పైన రామ్ చరణ్ పడుకుని ఉంటాడు. నరేంద్ర అప్పుడు, పప్పా, ఏం జరిగింది మీకు? ఆరోగ్యం బాగాలేదు నాయనా. ఒకేసారి ఉదయం నుంచి ఒంట్లో బాగుండడం లేదు. ఇంకా కొన్ని రోజులే బతుకుతానని డాక్టర్ గారు చెప్పారు. ఏమిటి? అవును నాయనా, ఇప్పుడు ఏదైతే ఉందో అదే జరుగుతుంది. పుణ్యం పాపాలు ఎవరి చేతుల్లో ఉంటుంది. కానీ నేను వెళ్ళిపోయే కంటే ముందు నీకు ఒక ముఖ్యమైన రహస్యమైన విషయం ఒకటి చెప్తాను. ఏ రహస్యం పప్పా? గుప్తధనం యొక్క రహస్యం. గుప్తధనమా? అవును నాయనా, నీకు తెలుసు కదా, నేను ఈ వృద్ధాప్య దశ కంటే ముందు ఎంతో కష్టపడి పనిచేసి చాలా డబ్బు బంగారం సంపాదించానని, ఇంకా చాలా సంపాద కూడబెట్టానని. అయితే నేను భయపడ్డాను, నీ యొక్క వ్యర్థమైన ఖర్చులకు జులై చేష్టలకు నీ చేతకానితనం తోడయి అసమర్థుడిగా మిగిలిపోతావని. దానితో నేను అవసరం మేరకు సంపద ఇంట్లో ఉంచి చాలా పెద్ద మొత్తంలో బంగారం ధనం మన యొక్క పొలంలో ఆతిపెట్టాను. అవునా? నేను అప్పుడే ఆలోచించాను, ఖజానాలో చాలా పెద్ద మొత్తంలో డబ్బులు ఉండేవి. అవి ఒకేసారి ఎలా ఖర్చయిపోయాయి అని. అవును నాయనా, నువ్వు ఖచ్చితంగా నిజంగా అదే అర్థం చేసుకున్నావు. వాస్తవానికి అదే నిజము. చూడు నాయనా, నేనైతే పొలంలో పాతిపెట్టిన సంపద నీకు భవిష్యత్తులో ఉపయోగపడుతుందని ఆలోచించి పాతిపెట్టాను. కానీ నేను కొన్ని రోజుల మనిషిని. అందువల్ల నువ్వు వీలైనంత త్వరగా దాన్ని నీ ఆధీనంలో ఉంచుకో. ఇక నాకు కొంత ఉపశమనం కలుగుతుంది. అలాగే పప్పా, ముందు నాకు చెప్పండి, ఆ గుప్తధనాన్ని పొలంలో ఎక్కడ దాచి ఉంచారు? నేను ఇప్పుడే వెళ్ళి బయటకు తీస్తాను. అదే అంతుపట్టడం లేదు నాయనా. నేను వాటిని ఎన్నో ఏళ్ల కిందట దాచిపెట్టాను. అందువల్ల నాకు స్పష్టంగా గుర్తుకు లేదు నేను ఆ గుప్తధనాన్ని పొలంలో ఎక్కడ పాతి పెట్టానో. పర్వాలేదు పప్పా, నేను ఆ ధనాన్ని వెతుకుతాను. ఒక్కసారి ఆ గుప్తధనం నా చేతికి చిక్కినట్లయితే నేను మంచి ఒక ఇంపోర్టెడ్ బండిని కొనుక్కుంటాను. అటువంటి బండి అసలు ఎవ్వరి దగ్గర కూడా లేదు.
అలా గుప్తధనం తన చేతికి రాకముందే తను ఆ ధనంతో పెట్టబోయే ఖర్చుల గురించి నెమరు వేసుకుంటూ ఆలోచిస్తూ పొలంలోకి పనిముట్లు తీసుకుని చేరుకుంటాడు. కాని అంత పెద్ద పొలాన్ని చూడగానే నరేంద్ర ఆలోచనలో పడ్డాడు. ఊరి భగవంతుడా, ఇంత పెద్ద పొలంలో పప్ప ఎక్కడ ఆ గుప్తధనాన్ని పాతి పెట్టి ఉంటాడు? అయితే ఈ పొలాన్ని దున్నడానికి తవ్వడానికి పని వాళ్ళని పిలుచుకొని వద్దామా? లేదు లేదు, గుప్తధనం గురించి అసలు ఎవ్వరికి కూడా తెలియదు. దీని అర్థం ఇంత పెద్ద పొలాన్ని ఎవరి సహాయం లేకుండా ఒంటరిగా దున్నాల్సి ఉంటుంది. గుప్తధనం మీద ఉన్న మోజుతో నరేంద్ర 4 రోజుల పాటు ఎంతో శ్రద్ధగా కష్టపడి పొలంలోని ప్రతి ఒక్క మూలతో సహా అంతా దున్నేశాడు. కానీ ఎక్కడా కూడా నరేంద్రకు గుప్తధనం జాడ దొరకలేదు. నరేంద్ర ఎంతో కోపంగా ఇంటికి వచ్చి రామ్ చరణ్ దగ్గరికి వస్తాడు. గుప్తధనం గురించి ప్రశ్నించడానికి ఇంటికి వస్తాడు. పప్ప, మీకు నేను పిచ్చివాడిలా కనిపిస్తున్నానా? మీరు గుప్తధనం గురించి చెప్పడం వల్లనే నేను పొలం అంతా దున్నేశాను. కానీ అక్కడ ఆ గుప్తధనం ఎక్కడా దొరకలేదు. అరే లేదు నాయనా, ఒకవేళ నాకు అనిపిస్తుంది పొలంలో చాలా లోతుకు వెళ్ళిపోయిందని. అలా కూడా జరగవచ్చు. అందువల్ల ఆ ధనాన్ని మనం పైకి తేవాల్సి ఉంటుంది. ఇదిగో ఇవి తీసుకో నాయనా. అలా రామ్ చరణ్ నరేంద్రతో చెప్పి తన వద్ద ఉన్న ఒక సంచిని చిన్న పొట్లాన్ని ఇస్తాడు. అప్పుడు ఏంటి ఇది? ఇవి మంత్రిచ్చినటువంటి విత్తనాలు. వీటిని తీసుకెళ్లి మన పొలంలోని ప్రతి చోట పాతిపెట్టు. 4 నెలల తర్వాత ఆ గుప్తధనం పైకి వస్తుంది. ఈ విత్తనాలు వాటి మహిమలతో ఆ గుప్తధనాన్ని పంట రూపంలో పైకి తీసుకొస్తాయి. ఆ విత్తనాలు. అవునా? నిజంగానా? నరేంద్ర మళ్ళీ ఆలోచనలో పడతాడు. అలా రామ్ చరణ్ చెప్పగానే తను ఎన్నో ఊహించుకుంటాడు, తన పొలంలో బంగారం పండినట్లుగా. కానీ నాయనా, ఒక్కసారి ఈ మహిమగల విత్తనాలు పొలంలో నాటగానే దృష్టి, శ్రద్ధ మొత్తం పొలం మీదనే పెట్టవలసి ఉంటుంది. ఓపికతో కాపాడుకోవలసి ఉంటుంది. అప్పుడు 4 నెలల తర్వాత గుప్తధనం లభిస్తుంది. కానీ ఒకవేళ పంట ఎండిపోయినా కాలిపోయినా గుప్తధనం కూడా నాశనం అవుతుంది. అలాగే నాన్నగారు, గుప్తధనం కోసం మీరు చెప్పిన పనులు జాగ్రత్తలు పాటిస్తాను. గుప్తధనం మీద ఉన్న ఇష్టంతో నరేంద్ర వాళ్ళ నాన్నగారు చెప్పిన విధంగా పొలమంతా విత్తనాలు చల్లుతాడు. దాని తర్వాత వర్షం కురవసాగింది. ఔషధాలు చల్లుకుంటూ కలుపును తీసుకుంటూ పంట మీద సరైన దృష్టి పెట్టి జాగ్రత్తగా శ్రద్ధతో పనులు చేసుకుంటూ ఉండేవాడు. కొన్ని నెలల తర్వాత చాలా మంచి పంట పండింది. అప్పుడే పొలంలో నరేంద్ర రామ్ చరణ్తో అంటాడు, ఏంటి పప్ప, మీరేం చెప్పారు నాతో? 4 నెలల పాటు పొలాన్ని జాగ్రత్తగా కాపాడితే భూమి లోపల దాగున్నటువంటి గుప్తధనం పైకి వస్తుందని. వచ్చింది. మంచిగా దృష్టి పెట్టి చూడు నాయనా. పప్ప, ఇది కేవలం పంట మాత్రమే. చూడు నాయనా, ఇది కేవలం పంట మాత్రమే కాదు, ఇలాంటి పంటల్లో బంగారం పండినట్లుగా భావం కనపడుతున్నది. చూడు నాయనా, ఇదే అసలైన గుప్తధనం. ఎప్పుడూ జీవితాంతం నీ యొక్క కష్టంతో ప్రతి 4 నెలలకు ఒకసారి శ్రమిస్తే పంట రూపకంగా అసలైన గుప్తధనం భూగర్భం నుండి బయటకు వస్తుంది. మన యొక్క చెమట చుక్కలతో కష్టపడి సంపాదించిన ఈ ధనం ముందు ఏ ధనము సాటి రాదు నాయనా. పప్పా, ఈరోజు మీ దీవెనలతో నాకు డబ్బు విలువ తెలిసొచ్చింది. మీ యొక్క శ్రద్ధ ఓపికతో చాలా కష్టపడ్డారు. కానీ ఇంత కష్టపడ్డా కూడా మీరు అస్సలు అనుభవించలేదు. ఇక తర్వాత నరేంద్ర తన యొక్క వ్యర్థమైన ఖర్చులు, జులాయి తిరుగుళ్ళు అన్నీ మానేశాడు. వాళ్ళ నాన్నగారితో పాటు పొలంలో కష్టపడి పని చేసి పొలం పనులు చేసుకోసాగాడు.